నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే జగన్నాథ్ సార్, అనంతబాబు ఎమ్మెల్సీ వాస్తవానికి వాళ్ళ హయాంలో సామంతరాజులుగా మెలిగినటువంటి ఒక వైసీపీ నేతలంతా కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఎలాంటి అరాచకాలు చేయాలి, ఎలాంటి అవినీతి చేయాలి అన్నీ చేశారు. అయితే ఇంకొక మెట్టు ఎక్కి ఆయన హత్య చేయడం కూడా మనం చూసాం. అయితే తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హత్యలో సతీ సమేతంగా చేశారని చెప్పి తేలడం, తర్వాత కూడా బెయిల్ మీద ఉన్నటువంటి ఒక అనంతబాబు ఎమ్మెల్సీ మండలికి వెళ్తున్నాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతున్నాడు. అదే ఆయనకి జూనియర్ జగన్ అని కూడా పేరేదో ఉందనుకుంటా. అదేవిధంగా చూసుకుంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తూ డబ్బులు లంచం ఇచ్చిందే కాకుండా వాళ్ళని చంపేస్తామని చెప్పి మళ్ళీ బెదిరించడం, అసలు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అనేటువంటి ఆంక్షల మీదే బెయిల్ ఇస్తే ఆ ఆంక్షలను ఉల్లంఘించేసి మళ్ళీ ఇప్పుడు బెదిరించడం, ఇవన్నీ చూస్తున్నాం. సరే, మొత్తానికి అరెస్ట్ అయ్యాడు. ఏదైతే విచారణకు సంబంధించి ఒక్కరోజు వస్తే ఆ ఒక్కరోజుకు సంబంధించిన విచారణలో కూడా నా మొబైల్ పాస్వర్డ్కి సంబంధించి కూడా నేను మర్చిపోయానని చెప్పంటున్నాడంటే, ఏదైనా అడిగిన ప్రశ్నలకి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటే అది వైసీపీ స్క్రిప్ట్. కానీ మొబైల్ పాస్వర్డ్ కూడా మర్చిపోయానని చెప్పేసి అన్నాడు అంటే ఏంటి బరి తెగింపు అంటే ఏం చెప్తారు? మామూలుగా అతను హంతకుడని మీరు నేను అనలా. చంద్రబాబు నాయుడు గారు అనలేదు, లోకేష్ బాబు గారు అనలేదు, లేదా పవన్ కళ్యాణ్ గారు అనలేదు. తనంతట తానే నా చేతులతోటి నేనే చంపేశాను అని చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. అక్కడ పోలీసులు ఒరే నాయన నువ్వు ఇట్లా చెప్తే ఎట్లా, మేము వేరే రకంగా చెబుతామని చెప్పని ఘర్షణ జరిగింది. అనంతబాబు గారు నెట్టాడు, కింద పడి చనిపోయాడు. కింద పడి చనిపోతే 33 గాయాలు ఎలా అయినాయో ఆనాటి ఎస్పీ గారే చెప్పాలి. ఎందుకంటే అక్కడ చనిపోయిన ప్రదేశంలో సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సరిగ్గా దాన్ని చూపించకుండా, ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించకుండా మసిబూసి మారేడిగా ఏ విధంగా చేశారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. ఇప్పుడు మీరు ఇందా చెప్పారు సాక్షుల్ని బెదిరించాడు, అది నియమ నిబంధనలకు విరుద్ధం కదా అని చెప్పని. ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. హంతకుడు అయినటువంటి వ్యక్తి, బెదిరించినటువంటి వ్యక్తి అనంతబాబు దొరికాడు. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి భయపెట్టిన ఇద్దరు ఏమయ్యారు? ఇంతవరకు మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అంటే ఇంకా వాళ్ళని రక్షించే వాళ్ళు ఉన్నారు అని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాబట్టే అతను ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సామంతరాజు అన్నాడు. సామంతరాజు వాస్తవం, జగన్మోహన్ రెడ్డికి ఒక సామంతరాజు ఇతను. ఆ మన్యం ప్రాంతానికి తిరుగులేని రాజు. అక్కడ నుంచి అతను ఏం చేయాలో, ఏ కార్యక్రమాలు నిర్వహించాలో అన్నీ కూడా అతను పర్యవేక్షణలోనే జరిగాయి. అతను కాదని అక్కడక్కడ చేసిన దాఖలాలు అయితే లేవు. అతను అక్కడ వాళ్ళని భయపెట్టాడా, లేకపోతే ప్రలోభ పెట్టాడా, ఆశ చూపించాడనే తర్వాత విషయం. మొత్తానికి అతని మాట విన్నారు అక్కడ వాళ్ళు. పోలీసులు విన్నారు, అధికారులు విన్నారు, ఇప్పటికీ వింటున్నారు. ఈ మధ్య కూడా చూసాం కదా, ఇప్పుడు కూడా వింటున్నారు. రేపు పొద్దున వాళ్ళ భార్యని ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగబోతున్నారో ముందే ఆమెకు తెలిసింది కదా. అంటే ఇక్కడ ఏ విధంగా సహకరిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చేతలకి ఈరోజు అతని విచారణ సందర్భంగా ఒకరోజే ఇచ్చింది న్యాయస్థానం. ఇది కూడా కొంచెం విచిత్రమే. ఒకరోజు వాళ్ళు అడిగిందే 3 రోజులు, అందుట్లో ఒకరోజే ఇచ్చింది. ఒక రోజులో 47 ప్రశ్నలు అడిగితే గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు. అదృష్ట సినిమా అని వీళ్ళకి వరుసనే జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు బాగా వీళ్ళకి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు అందరికీ. రెండోది, ఈయన అన్నాడంటే ఒక అర్థం, రాడు తెలియని వ్యక్తి, చాకచక్యంగా వ్యవహరించిన వ్యక్తి, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి, ఇతను అన్నాడంటే ఒక అర్థం ఉంది. మరి వాళ్ళ సతీమణి కూడా అదే మాట మాట్లాడింది కదా. వాళ్ళ సతీమణి కూడా అట్లానే చెప్తా ఉంది కదా. ఫోన్ వివరాలు కావచ్చు, ఏ వివరాలు అడిగినా కూడా అదే చెప్తా ఉంది కదా. ఫోన్లో చాలామంది ఏం చేస్తారంటే లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటారు. పాస్వర్డ్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలంటే. దాన్ని ప్రతి వాళ్ళు ఈ ఐఫోన్కి పెట్టుకుంటారు. దాన్ని అడిగితే వాడు సత్యమని చెప్పలేదు, ఇతను ఇవ్వట్లేదు. ఓపెన్ చేస్తారు. రేపు పొద్దున పోలీసులకి ఏమీ కొత్త ఏం కాదు, బయటికి తీస్తారు. వాళ్ళు కనుక చేయాలనుకుంటే 5 నిమిషాల పని, అందుకంటే ఎక్కువ సమయం కూడా పట్టదు. రేపు వాళ్ళు ఏం చేస్తారనేది తర్వాత విషయం. ఇప్పుడు సహకరించే విషయంలో సహకరించడం లేదు కాబట్టి ఇతను సహకరించకపోయినా వచ్చిన నష్టమేం లేదు, విచారణ ఏమీ ఆగదు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందు పొందుపరుస్తారు. న్యాయస్థానం మొత్తం చూసిన తర్వాత ఇతను సహకరించట్లేదు కాబట్టి ఇంకో 4 రోజులు ఇచ్చామంటారు. ఆ 4 రోజులు కూడా సహకరించడు. మళ్ళీ 10 రోజులు ఇచ్చామంటారు. మళ్ళీ 10 రోజులు కూడా సహకరించడు. ఈ న్యాయస్థానం ఎందుకు ఇస్తుంది అంటే ఇది ఇతరులు ఏమన్నా మార్పు వచ్చిందేమో, మారిపోయి లేదు ఇట్లా జరిగిందని నిజం చెబుతాడేమో, ఎందుకు ఇన్ని రోజులు మనం ఇక్కడ ఉన్నాం, నిజం చెబితే అన్ని రోజులు ఉండకపోవచ్చు కదా అని చెప్పని అతనిలో మార్పు వచ్చిద్దేమని ప్రయత్నం చేసింది న్యాయస్థానం. ఇతను మారలేదనుకో, నీ పని ఎట్లా కాదులే అని చెప్పని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎందుకంటే బ్లైండ్గా ఉన్నాయి, అక్కడ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. దాన్ని అయితే కాదనలేడు కదా. సతీమణికి సంబంధించి ఇది గూగుల్ టేక్అవుట్ ద్వారా అవన్నీ సేకరించారు.
3 అపార్ట్మెంట్లు, ఎదురెదురు అపార్ట్మెంట్లు, 4 పర్యాయాలు వెళ్ళి దుస్తులు మార్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. అతని ఒంటి మీద గాయాలు, అంతర్గతంగా 3 గాయాలు, ఒక 4-5 అక్కడ ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఎవరనేది తెలియాలి కదా. రేపు పొద్దున ఏం చేస్తారంటే న్యాయస్థానాలు చేయాల్సిన పని కూడా నేను చెప్తున్నాను. న్యాయస్థానాలు ఏం చేయాలి అంటే నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అన్నప్పుడు నువ్వు సమాజంలో బ్రతకడం చాలా, అంటే సమాజంలో నువ్వు వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ మర్చిపోయేవాడు సమాజంలో తిరగకూడదు. కాబట్టి ఇతను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టండి అంటారు. రాజమండ్రిలో లేకపోతే ఇక్కడ తీసుకెళ్ళి ఎర్రగడ్డలోనూ పెట్టమంటారు. అప్పుడు అతను మళ్ళీ మంచివాడని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే అక్కడే ఉండాలి, లేకపోతే బయటకు అయితే పంపించారు కదా. ఆ పని చేస్తే ఇట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళు అమ్మో దాంట్లో సినిమాలో చూపిస్తారు చూడండి, సడన్గా గుర్తొచ్చిందే. 2 రోజులు వాళ్ళ మధ్యన ఉన్నప్పుడు 2 రోజులు గుర్తొచ్చింది, అన్నీ గుర్తొస్తాయి, అప్పుడు చెబుతారు. సరే, ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీ కూడా ఏమంటున్నాడంటే సాక్షుల్ని ఎందుకు బెదిరించారన్నప్పుడు చాలా దురుసుగా చెప్తున్నట్టు సమాధానం ఏంటంటే, ఎవరో నా అభిమానులు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళెవరో బెదిరిస్తే నా మీద ఎందుకు వేస్తున్నారంటే, సో అభిమానులు కూడా వెళ్ళిపోయి అలాంటి పనులు చేస్తారా? అదే ఇందాక నేను అన్నాను, ఆడు దొరికితే కదా అసలు విషయాలు బయటకు వచ్చేది. ఇతను తప్పనిసరి పరిస్థితుల్లో ఆడొచ్చి సాక్షులు చెప్పారు కాబట్టి రేపొద్దున ఇబ్బంది పడతామని చెప్పని వచ్చి దొరికాడు. ఎందుకంటే న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా దొరకకపోతే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి కాబట్టి వచ్చి దొరికాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వచ్చి దొరికారనుకో, వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాళ్ళన్నా ఒప్పుకోవాలి మేము బెదిరించామని, లేదంటే ఈయన చెప్తేనే మేము చేసామని అనాలి. ఇప్పుడు ఇతను ఈ మాట చెబుతున్నాడు కాబట్టి ఇతని కోసం వాళ్ళు నేరం వాళ్ళ మీద వేసుకున్నా కూడా ఆశ్చర్యపడిన పని లేదు. అలాంటి సెటప్ చేయడం కోసమే వాళ్ళని ఇంకా ఎక్కడ దాచిపెట్టాలో అక్కడ దాచిపెట్టాడని అయితే నేను భావిస్తున్నా. ట్రైనింగ్ ఇస్తున్నారంట నిస్సందేహంగా, అనుమానం ఏముంది దాంట్లో. సార్, ఇంకొక కేసు కూడా మనం చూసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి కేసు. ఆ కేసులో ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే అనంతబాబు గారి యొక్క భార్య లక్ష్మీ దుర్గ గారికి ముందే ఏ ప్రశ్నలు వేయబోతున్నారన్న సంగతి ఎలా అయితే తెలుసో, అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసులో కూడా కేసు డైరీ అనేది పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. అంటే ఇంకా చాలామంది ఇలాంటి ఏమంటారు బ్లాక్ షిప్స్ ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారు. నాకు తెలిసి ఆనాడు పోలీసు వ్యవస్థలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళల్లో 90% మంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ అనుకూలంగానే ఉన్నారు. 90% మంది. ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టాడో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి వీళ్ళని కనుక దూరంగా పెట్టగలిగితే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తారు. అది ప్రభుత్వం ఎప్పుడు చేస్తే అప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధిని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ కేసుల మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అనే అభిప్రాయం రావాలి అంటే గతంలో అతను సహకరించి దుర్మార్గానికి, దోపిడీకి సహకరించినటువంటి అధికారులు ఎవరో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని లూప్ లైన్లో పెట్టేసి ఆ రోజు వీళ్ళు కులవార పరంగానో తెలుగుదేశం పార్టీ మనుషులనో వీళ్ళని లూప్ లైన్లో పెట్టినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేసి ఇదిగో మిమ్మల్ని ఇలా లూప్ లైన్లో పెట్టారు కాబట్టి ఈ కేసులు ఉన్నాయి, మీరు నిజాయితీగా దీన్ని పరిశోధించండి, మేము పొలిటికల్గా మేము ఎంటర్ కాము, న్యాయం చేయండి అని కనుక అప్పచెప్తే 6 నెలల తర్వాత ఈ కాళ్ళ ఎగరేసే ఏ నాయకుడు కూడా బజార్లో తిరగడని అయితే నేను చెప్పగలను. ఆ విధంగా రేపు అంటే ఈ మహానాడు అయిపోయిన తర్వాత ఆ ప్రక్రియ మొదలు పెడుతున్నారనే ఉప్పందుతుంది. నిజంగా కనుక జరిగితే ప్రజలు కోరుకున్నట్టుగా మనం కోరుకున్నట్టుగా వీళ్ళకి శిక్షలు పడతాయి అని అయితే నేను భావిస్తున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అనంతబాబు ఎమ్మెల్సీ ఇంత బరితెగించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే పడాలి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.